సోషల్ మీడియాలో తెలియజేయండి. చెప్పండి, ఇదిగో విద్యాదేవుని ఫీజు రియంబర్స్మెంట్ అక్కర్లేదు మాకు, లేదా కావాలి. అలాగే ఆ సంక్షేమ పథకం ఏదైతే ఉంటుందో మహిళలకి మాకు కావాలి, మాకొద్దు. ఈ చర్చ జరగని సోషల్ మీడియాలో. ఎందుకంటే ఇక్కడ జరిగిన చర్చ ఎలక్షన్స్ ముందు ఏంటంటే అప్పనంగా తగలేశాడు జగను అవును అన్నటువంటిది. దానికి తోడు అతను ఇవ్వడం వల్ల ఓడిపోయాడు అన్నటువంటి ఫీలింగ్ కూడా, ఇచ్చి ఓడిపోయాడు. కాబట్టి ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంది నాలాంటి వాడికి కూడా. పబ్లిక్కి సంక్షేమ పథకం అమలు కోరుకుంటున్నారా వద్దనుకుంటున్నారా అంటే ఎక్కివ్వడం కూడా తప్ప, అదే అది జరగాలి, అది తేలాలి. కడుపు నిండా భోజనం పెట్టడం తప్ప నేను అనేది అదే. అది ప్రజలు ఏమనుకుంటున్నారు, అనవసరంగా మాకు డబ్బులు ఇచ్చాడని ఒడగొట్టారా అతన్ని, అదే కదా. అది చర్చ జరగాలి. కానీ మనం వాళ్ళ మనసులో ఏముందో చెప్పలేం కదా. అవును అదే. సంక్షేమ పథకాలు అనవసరంగా ఇచ్చి మమ్మల్ని నాశనం చేస్తున్నాడు జగను. నవరత్నాలు మొదటి ఏడాది ఎవడమలు చేయమని అడిగాడు, అతను చేసేసాడు కాబట్టి మేము అతన్ని ఓడగొట్టామనుకుంటున్నారా జనం? అదే అదే కదా. ఆ పథకాల వల్ల మేము డబ్బులు తీసుకుని నాశనం అయ్యాము కాబట్టి జగన్ ఓడిపోవాలని కోరుకున్నారా వాళ్ళు? అంటే రిజెక్ట్ చేశారు ప్రజలు ఒక రకం. మరి కాబట్టినే కదా ఈ ధైర్యం వచ్చింది ప్రభుత్వానికి. ప్రభుత్వం ఏమంటోంది, అది ఇచ్చి నాశనం చేశాడు అతను అని చెప్పిన వాళ్ళని ఎన్నుకున్నారు. చివరిలో ఇది తక్కువే ప్రచారం చేసింది సూపర్ 6. మెయిన్ ప్రచారం దాంతో నాశనం అయింది. ఇవ్వడం జూన్ నుంచినే ఇస్తామన్నారు, కరెక్టే వీళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు మేబీ ఇది చర్చ జరగాలి. పేపర్లు టీవీలు ఎట్లాగూ అమ్ముడుపోయి ఉన్నాయి, లేదంటే లొంగిపోయి ఉన్నాయి. కట్టప్పలుగా మారిపోయింది ఆ పార్టీకి ఈ పార్టీకి. ఇవాళ ఉన్న ఏకైక ఆప్షను సోషల్ మీడియా.